పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలను అధికార పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. పంచాయతీలో సర్పంచుల ప్రమేయం లేకుండానే సమావేశాలు నిర్వహించడం, ఏకపక్షంగా తీర్మానాలు చేస్తూ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులకు విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులపై ప్రభుత్వాన్ని నిరంకుశ వైఖరి, దళిత సర్పంచులపై ప్రభుత్వాన్ని నిరంకుశ వైఖరి, దళిత సర్పంచులపై ప్రభుత్వాన్ని నిరంకుశ వైఖరి, దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను, దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను, దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను. నేను జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులుగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దహనకాండలు చాలా దారుణంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆచంట సర్పంచ్ని దళితురాలు కావటం వల్ల మీటింగ్ పెట్టుకోకుండా, మీటింగ్ కి ఆటంకాలకు వెళ్తూ గత 90 రోజుల నుంచి కూడా మీటింగ్ పెట్టకుండా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ యొక్క తీర్మానాలన్నీ వాళ్లే పాస్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. కేవలం సర్పంచ్ని కూడా మరి ఎంటర్ కాకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారంటే అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి పదవిని వాళ్ళు చాలా మరి అన్యాయం చేస్తున్నారు. అలాగే కొడమంచిలి సర్పంచ్ మీద కూడా చాలా కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మేము వచ్చిన మా ప్రభుత్వం ఉన్నంత కాలం చాలా మేము ప్రజలకి చాలా మరి అభివృద్ధి కార్యక్రమంలో పనులు చేశారు. మరి అవి జరగకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సర్పంచ్లు ఇబ్బంది పెట్టడం, ఎంపీటీసీలు ఇబ్బంది పెట్టడం, అలాగే గతంలో మీరు చూసినట్లుగా పెనుగొండ మండల పరిషత్తును అది కూడా మీటింగ్ జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ మరి ఆ ఎంపీపీ పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ ని కోరం ఉన్నప్పుడు కూడా మీటింగ్ ని పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయారు. మరి దాని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుపడుతుంది. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను ఆచంట నియోజకవర్గం